నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవి విలక్షణమైనవి కనుక జాగృతగా బాధ్యతలు నిర్వహించాలి ఎన్నికల సిబ్బందికి చేసి ప్రత్యేక శిక్షణ తరగతులు ఎన్నికల వేళ డబ్బు మారణాయుధాలు మద్యం వంటి అక్రమ రవాణాపై నిఘా రహదారిపై వాహన తనిఖీలు మహిళా సాధికారత కోసం మహిళకు స్వేచ్ఛ ఆర్థిక స్వలంబన కావాలి మహిళా దినోత్సవ సభలో వక్తల అభిభాషణం త్వరలో జరగబోవు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. ఈ రోజు కదిరి బాలల జూనియర్ కళాశాల మరియు బాలల ఉన్నత పాఠశాల క్రీడా మైదానాలను పరిశీలించారు. రానున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కదిరి అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టం ఎన్నికల సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు పంపడానికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయడానికి పంపిణీ కేంద్ర ప్రాంతాన్ని ఇక్కడి వసతిని పరిశీలించామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఏప్రిల్ 10వ తేదీన ఎన్నికల సిబ్బంది ఎన్నికల సామాగ్రితో ఇక్కడి నుండే బయలుదేరతారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కదిరి ఆర్టీఓ అజయ్ కుమార్, కద్రి మున్సిపల్ కమిషనర్ ప్రమిళ, కద్రి తహసీల్దార్ కసీం సాబ్ తదితర అధికారులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని వెహికల్స్? మనకు 76 వెహికల్స్ అంటే అటు కింద కూడా వెళ్ళచ్చు. వెహికల్స్ అటు వెళ్ళచ్చు అనుకున్నప్పుడు పోలింగ్ పార్టీ ఫార్మేషన్ ఇక్కడ కూడా కొంత చేసేసుకోవచ్చుగా. ఈ చివరి నుండి ఆ చివరి వరకు మన రూట్ వైజ్ వేసేసి ఏ రూట్ వైజ్ అనేటువంటిది ఆ రూట్ వైజ్ అనేటువంటిది ఎంతమంది ఉన్నారో అంతమంది పిఎస్ వైజ్ వేసేస్తాం. సపోజ్ ఈ రూట్లో 1, 2 సపోజ్ పిఓస్ ఏపీఓస్ అక్కడ మెటీరియల్ తీసుకొని వచ్చేస్తారు. ఇక్కడ వీళ్ళు కూర్చొని ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి అనేటువంటి భోజనం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతారు. అది బెటరేమో కదా. మొత్తం కూడా మనం షామియానాస్ వాళ్ళకి అంతా కూడా సపోజ్ మీరు అనుకున్నారు ఈ రూట్స్ వాళ్ళందరూ కూడా అనేటువంటిది అక్కడ కూర్చుంటారు అనుకుందాం. ఇది రూమ్స్లో కొంతమంది కొన్ని రూట్స్ అనేటువంటి ఇక్కడ కూర్చుంటారు అనుకోండి, అయిపోతుంది కదా. అంటే నేనేమంటాను, పోలింగ్ పార్టీ ఫార్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే అప్పుడు ఎప్పుడవుతుంది రూట్ ఎందుకు బయలుదేరదంటే ఓపీఓ 1, 2, 3, 4 వాడు ఎక్కడ తిరుగుతుంటాడు, పీఓ ఏపీఓ అక్కడ మెటీరియల్ తీసుకుంటాడు, ఓపీఓస్ గురించి తిరుగుతుంటాడు. ఆ గ్యాప్ రాకూడదు. అది ఎగ్జాక్ట్లీ దీంట్లోకి వచ్చేసేయండి. ఇక్కడ మీ పిఎస్కి సంబంధించిన కూర్చోండి అని అంటాం. ఓపీఓకి వస్తాం ఫార్మేషన్ అనేది ఇక్కడ అంటే అక్కడ ఇద్దరు సో అక్కడికి వస్తారు. సో అక్కడ ఇప్పుడు ఇక్కడ అండ్ మైక్రో అబ్జర్వర్స్ కదిరి 161 అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి రివ్యూ గురించి అనేటువంటి కలెక్టర్ గారు నేను రావడం జరుగుతుంది. మొదటగా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంటే ఏప్రిల్ 10వ తారీఖున పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, పోలీస్ ఆఫీసర్స్, మైక్రో ఆఫీసర్స్ అందరూ కూడా వస్తారు. వాళ్ళు వచ్చి ఏ పోలింగ్ స్టేషన్ అనేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడే మెటీరియల్ అంతా తీసుకువెళ్ళాలి. కాబట్టి ఏ విధంగా వాళ్ళకి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి, ఏ విధంగా పోలింగ్ పార్టీ ఫార్మేషన్ చేయాలి, ఏ విధంగా అనేటువంటిది రూట్ వెహికల్స్ రెడీ చేసుకొని వాళ్ళ పోలింగ్ స్టేషన్ పంపించే ఒక కార్యక్రమం అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీ అంటారు. సో అది ఏర్పాట్లు అనేటువంటిది రావడానికి ఇక్కడికి వచ్చాము. సో ఎవ్రీథింగ్ పెద్ద గ్రౌండ్ ఉంది, అంతా బాగుంది అండ్ వెల్ ప్లాన్డ్, చక్కగానే ఉంది. తర్వాత రివ్యూ అనేటువంటి చేసుకొని ఏ విధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, వీడియో సర్వేలెన్స్ టీమ్స్, ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్లో ఏ విధంగా టీమ్స్ పనిచేస్తున్నాయి, ఇతర ఎంసీసీ టీమ్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేటువంటిది కూడా ఒక అర్ధగంట రివ్యూ చేస్తాము. రివ్యూ చేశాక అనేటువంటిది ఏమైనా గ్యాప్స్ ఒకవేళ ఉంటే ఖచ్చితంగా
ఆర్ఓ ఏఆర్ఓస్కి అనేటువంటి ప్రాపర్ డైరెక్షన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అన్ని విధాలుగా రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా మనకి 11th ఏప్రిల్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అనేటువంటిది చక్కగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరపడానికి అనేటువంటిది చక్కటి ప్లానింగ్తో అనేటువంటిది జిల్లా ఎన్నికల అధికారి అండ్ ఇతర ఆర్ఓస్ అందరం కూడా వెళ్తున్నాం. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఎంతో ప్రత్యేకతలు సంతరించుకున్నాయని, వీటిని ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు ఎన్నికల అధికారులకు పిలుపునిచ్చారు. ఈ రోజు కదిరి నియోజకవర్గంలో ఎన్నికలలో పాల్గొనే అధికారులకు ఆయన పునశ్చరణ తరగతులను నిర్వహించారు. గతంలో ఈవీఎంలపై పనిచేసిన అనుభవం ఉన్న ఈసారి కూడా ఈఎం పాటలను వినియోగిస్తున్నందున వాటి గురించి అవగాహన పెంచుకోవాలని జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. ఓటరు ఓటు వేసిన వెంటనే తన ఓటు సక్రమంగా పడిందా లేదా అనే అంశం ధృవీకరించుకోవడానికి ఏర్పాటు చేసిన తెరపై 7 సెకండ్ల పాటు ఎవరికి ఓటు వేసింది, వారి గుర్తు, క్రమ సంఖ్య ఆ తెరపై కనిపిస్తాయని అన్నారు. ఒకవేళ ఎవరి ఓటు అయినా తాము చేసిన వేరే వారికి పడలేదని ఫిర్యాదు చేస్తే అక్కడే ఉన్న పోలింగ్ అధికారి అతని ఫిర్యాదు నమోదు చేసి ఫిర్యాదు తప్పు అని తేలితే కేసు నమోదు చేస్తామని సూచించారని, అప్పటికి ఓటరు తన మాటపై నిలబడితే పోలింగ్ అధికారి నమూనా ఓటుని వేసి సరిగా పడిందా లేదా అనే అంశంపై ధృవీకరించాలని, సక్రమంగా ఓటు పడిందా లేదని తేలితే ఫిర్యాదుదారునిపై కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగిస్తారని, ఓటు సరిగా పడలేదని ధృవీకరణ అయితే ఆ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ నిలిపివేయబడుతుందని వివరించారు. ఈ ఎన్నికలలో మరిన్ని ప్రత్యేకతలను ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఆర్ఓ, ఆర్జీఓ అజయ్ కుమార్, కదిరి డీఎస్పీ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ప్రమిళ తదితరులు పాల్గొన్నారు. మరి అట్లాగే సార్ మనకు ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా మనం యాక్టివేట్ చేసాము. అయితే మనకు ముందనుకున్నట్టుగా ఫస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వెళ్ళారు సార్. అట్లా కాకుండా మరి డిఎస్పీ గారు కూడా ఎస్పీ గారితో మాట్లాడి అదర్ వల్లరబుల్ పాయింట్స్ దగ్గర పెడితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది సార్. అంటే మనకి ఇప్పుడు ఎస్ఎస్టీస్ అన్ని 3 కదా? అవును సార్, 3 ఎఫ్ఎస్ లో 3 కదా? అవును సార్, అవును సార్, బిఎస్టీ 2 అయ్యే సార్. అండ్ పోలీస్ చెక్ పోస్ట్ అని పోలీస్ చెక్ పోస్ట్ and 23rd May అనేటువంటిది కౌంటింగ్ ఎట్ ఎస్కే యూనివర్సిటీలో దట్ హాల్ లా బిల్డింగ్ అనుకుంటా కంప్లీట్ ఆఫ్ ఎలక్షన్స్ May 27కి ఆర్ఓ రిటర్న్ ఆఫ్ ఎలక్షన్ ఇండెక్స్ అదంతా కంప్లీట్ చేసేస్తాం. దట్ ఇస్ ది వన్, అది మన షెడ్యూల్. అయితే ఎలక్షన్ 2019 మనకి ప్రత్యేకత ఏంటంటే 2019 ప్రత్యేకత అనేది వీవీప్యాట్ ఎలక్షన్. మొత్తం ఇంతవరకు ఎప్పుడు కూడా వీవీప్యాట్ ఎలక్షన్ మనం ఎప్పుడు చేయలేదు. వీవీప్యాట్ అంటే వాటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్. ఓకే, అంటే వాటర్ అతనే వెరిఫై చేసుకుంటాడు. నేను పలానా వ్యక్తికి వేసానా లేదా అనేటువంటిది అతను వెరిఫై చేసుకునేటువంటి దానికి మనకి వీవీప్యాట్ విండో ఉంటుంది కదా, ఆ గ్లాస్ విండో, వీవీప్యాట్ గ్లాస్ విండో ఉంది. మనకి ఇక్కడ ఏమైనా వీవీప్యాట్ ఉందా? మన ఆఫీస్ దగ్గర వీవీప్యాట్ ఉందా? ఎక్కడ? వీవీప్యాట్ ఒకవేళ ఉంటే మనకి ఒకసారి చూడడానికి అంటే మరోసారి వీవీప్యాట్ చూడడానికి. సో ఆ వీవీప్యాట్ ఏదైతే ఉందో దాంట్లో ఆ విండో ఉంటుంది కదా, ఆ విండో మనం బయట నుండే చూసేది, మనం చేతిలోకి తీసుకునేది కాదు. దాంట్లోనే 7 సెకండ్స్ అనేటువంటిది వస్తుంది. 7 సెకండ్స్ మనం ఎవరికైతే ఓటు వేస్తామో, ఓటు వేశాక అనేటువంటిది అతను ఎన్నో సీరియల్ నెంబర్లో ఉన్నాడు, అతని పేరేమి, ఆ సింబల్ ఏంటి అని 3 వస్తాయి ఆ స్లిప్ పైన. వెంటనే 7 సెకండ్స్ తర్వాత అది మళ్ళీ వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ అని ఉంటుంది కింద, ఆ డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోతుంది. సో డ్రాప్ బాక్స్ అనేటువంటిది ఆల్రెడీ సీల్ చేసుకుంటారు కాబట్టి కౌంటింగ్ రోజు మనం వీవీప్యాట్ అనేటువంటిది ప్రజెంట్ ఇప్పుడున్న నామ్స్ ప్రకారంగా మనం కౌంటింగ్ అనేటువంటిది ఏం చేయాలి, 280 275లో ఒకటే చేస్తాం. ఓన్లీ 1 వీవీప్యాట్ మాత్రమే కౌంటింగ్ చేస్తాం, మిగిలిన ఏది కూడా చేయాలి. అది ఇప్పుడున్నటువంటి గైడ్లైన్స్. సో ఇది వీవీప్యాట్ ఎలక్షన్ కాబట్టి 2019 చాలా జాగ్రత్తగా, ఎందుకంటే 2 వీవీప్యాట్ ఎలక్షన్స్లో ఇక్కడ మనకి ఏంటంటే ఒకసారి ఓటు వేశాక అనేటువంటిది ఓటు నేను వేసిన వ్యక్తికి పడలేదు అని అనుకుని చెప్పి ఎవరైనా ఒకవేళ గొడవ చేస్తే పోలింగ్ స్టేషన్లో
దానికి ప్రొవిజన్ ఏమిటి ఉందంటే టెస్ట్ ఓట్ అనే ప్రొవిజన్ ఉంటుంది. అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓకే పడలేదా, అయితే మంచిదే, ఏ క్యాండిడేట్కి పడలేదు వేసాలనుకుంటున్నావు, ఎవరికి పడలేదు అనేది డిక్లరేషన్ ఒక డిక్లరేషన్ ఇస్తాం. ఆ డిక్లరేషన్ అతను సంతకం చేశాక ఇప్పుడు నువ్వు అన్ని ఓకేనా డిక్లరేషన్ ఇస్తున్నావు, సెక్షన్ 31 ఆఫ్ ఆర్బీ యాక్ట్ 1951 ప్రకారంగా ఒకవేళ తప్పు జరిగితే నీ పైన కేసు ఉంటుంది. అప్పుడు కూడా ఓకేనా అని చెప్పేసి అని అనుకుంటే అప్పుడు కూడా ఓకేనా అన్నాడు అనుకోండి, అప్పుడు పోలింగ్ ఏజెంట్స్ అందరూ అక్కడికి వెళ్తారు, అక్కడ చూస్తారు. ఒకవేళ అతను చెప్పింది తప్పు అయితే అతను వెంటనే అతని పైన కేసు వచ్చేస్తుంది, అన్ని ఈజీగా అరెస్ట్. ఒకవేళ నిజంగా అతను చెప్పింది రైట్ అనుకోండి, ఏమవుతుంది, ఎలక్షన్ ఆ పర్టికులర్ పోలింగ్ స్టేషన్ ఆగిపోతుంది. ఆ పర్టికులర్ పోలింగ్ స్టేషన్లో వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తారు, రిటర్నింగ్ ఆఫీసర్ ఇంటర్న్ డిఈఓ కమ్యూనికేట్ చేస్తారు, డిఈఓ ఇంటర్న్ సిఇఓకి అండ్ ఈసీఐకి చెప్పి ఆ పర్టికులర్ స్టేషన్ అనేటువంటి నెక్స్ట్ ఎలక్షన్ నెక్స్ట్ ప్రీ పోల్ ఎలక్షన్. అది దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వీవింగ్ ప్యాన్. సో అది ఒకసారి మీ అందరికి కూడా పూర్తిగా అనేటువంటి సెక్టర్ ఆఫీసర్స్కి స్పెసిఫిక్గా సెక్టర్ ఆఫీసర్స్కి దాని మీద పూర్తి అవగాహన అనేటువంటిది ఉండాల్సి వస్తుంది. ఇక ఈ 2019 ఎలక్షన్స్ అనేటువంటి వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ఎథికల్ ఓటింగ్. ఎథికల్ ఓటింగ్ అంటే ఎథిక్స్ అంటే నైతిక విలువలు. సో ఎథికల్ ఓటింగ్ అనేటువంటిది డబ్బులు ఇష్టం వచ్చినట్టు అనేటువంటిది ఖర్చు కాకుండా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ తీసుకొని వాళ్ళకి వీళ్ళకి ఓటు వేస్తున్నారని దాన్ని వీలైనంత వరకు తగ్గిద్దాము అని చెప్పేసి అనేటువంటి 2019 ఎలక్షన్స్ ఆర్ ఎథికల్. అండ్ 2019 ఇంకొక ఏంటి అంటే యాక్సెసిబుల్ ఎలక్షన్స్. యాక్సెసిబుల్ అంటే ఇంతవరకు ఈ మన ఎవరైతే విజిబుల్లీ ఇంపైర్డ్ అవ్వచ్చు, ఫిజికల్లీ ఇంపైర్డ్ అవ్వచ్చు, హీరింగ్ ఇంపైర్డ్ అవ్వచ్చు, ఈ 3 రకాల ఇంపైరింగ్ ఎవరైతే ఇంపైర్డ్ అంటే ఎంఐ ఉందనుకోండి, ఎంఐకి మనకు జనరల్గా ఓటు అనేటువంటిది ఓటు లేదు, మెంటల్లీ ఇంపైర్మెంట్ అనేటువంటి ఈ 3 ఇంపైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఓటు వేసేటట్టుగా అనేటువంటి కమిషన్ కానీ డిఈఓ కానీ ఆర్ఓ కానీ ఖచ్చితంగా అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వాలి అని యాక్సెసిబుల్ ఎలక్షన్స్ అంటారు. సో దట్స్ ఆల్. ఇక రెస్ట్ ఎవ్రీథింగ్ పాత 2014 ఎలక్షన్స్ ఏవైతే చేశామో అదే విధంగా అనేటువంటి ఈ ఎలక్షన్స్ కూడా. సో ఇక మొట్టమొదటి ఇప్పుడే అజయ్ చెప్పారు, మొత్తం ఆర్ఓ చెప్పారు ఏంటి రోల్ గురించి అనేటువంటిది. ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. 72% అనేటువంటిది ఎలక్టెడ్ పాపులేషన్ రేషియో ఉంది. అండ్ ఆల్సో సెక్స్ రేషియో అనేటువంటిది మేల్ ఫిమేల్ జనరల్గా ఫిమేల్ ఓటర్స్ తక్కువ ఉంటారు, కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఈక్వల్గా అనేటువంటి ఉన్నారు. సో బట్ 18 to 19 ఎలక్టర్స్ అంటే కొంత తక్కువ ఉంటాయి. సో ఆ రోల్ గురించి కావాల్సినటువంటి అంతా కూడా అనేటువంటిది మాక్సిమం మీకైతే పెద్ద ఇష్యూస్ ఉండవు. అయినా రోల్ రిలేటెడ్ అఫెన్సెస్ అనేటువంటి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే రోల్ అనేటువంటిది సరిగా లేకపోతే, ఒకవేళ రోల్లో ఎక్కువ ఆబ్సెంట్ ఎలక్టర్స్ ఉంటే, రోల్లో ఎక్కువ షిఫ్టెడ్ ఎలక్టర్స్ ఉండిపోయింటే, రోల్లో డెడ్ ఓటర్స్ ఉంటే, రోల్లో అనేటువంటి డూప్లికేట్ ఓటర్స్ ఉంటే, అప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఇంపర్సనేషన్ స్కోప్ ఉంది, దాని సైక్లింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అనేటువంటి ఇలాంటి గొడవలన్నీ పోలింగ్ ఏజెంట్స్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి రోల్ గురించి అనేటువంటి ఏదైతే ఉందో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ఏఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో ఒకసారి చక్కగా ఇప్పుడే ఒకసారి ఎవరైతే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అనుకుంటున్నటువంటి అందరూ కూడా ప్రాబబుల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఉన్నారా లేదా ఇప్పుడు ఒకసారి చూసుకోండి. మనము డిస్పోజ్ చేస్తాం. రేపు తర్వాత వచ్చేటువంటి ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో తహసీల్దార్స్ విల్ నాట్ డిస్పోజ్. సో వాళ్ళకి ఖచ్చితంగా రోల్లో రాదు. కాబట్టి ఇప్పుడే అందరినీ ఒక్కసారి వెరిఫై చేసుకోవడము అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు 31 అక్టోబర్ వరకు వచ్చినటువంటి ఎపిక్స్ ఇప్పుడు వచ్చేసాయి. 31 అక్టోబర్కి 31st ఓకే ఫైన్. 31 అక్టోబర్ అంటే 31st అక్టోబర్ వరకు ఏవైతే రోల్ అంతా మొత్తం తయారు చేసి అది జనవరి 11 ఏదైతే చేశామో దానికి సంబంధించిన ఎపిక్స్ అన్ని ఇప్పుడు వచ్చుంటాయి. ఆ ఎపిక్స్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి. నవంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 15 వరకు జరగాల్సినటువంటి ఏదైతే ఉందో ఈ దీనికి సంబంధించినంతా కూడా ఇప్పుడు డిస్పోజల్ అయిపోతుంది. దాని ఎపిక్ జనరేషన్ కూడా కంప్లీట్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ జరగాలి కదా. సో కాబట్టి రోల్ గురించి కావాల్సినంతా కూడా తహసీల్దార్స్ అండ్ బిఎల్ఓస్, తహసీల్దార్స్ అండ్ ఆర్ఓ దే విల్ టేక్ కేర్. మిగిలిన స్టాఫ్ అనేటువంటిది పెద్ద అవగాహన అయితే పెద్ద ఇష్యూస్ ఉండవు. కానీ రోల్ రిలేటెడ్ గా అనేటువంటిది ఏమైనా ఒకవేళ అనేటువంటిది సెక్టర్ ఆఫీసర్స్ కూడా కొంత అవగాహన అనేటువంటి అవసరం. అంటే మార్కులు కాపీ అంటే ఏమి, అండ్ దానికి వర్కుడ్ కాపీ అంటే ఏమి, దాంట్లో వాట్ ఈస్ ది ఏఎస్టీ లిస్ట్, స్పెషల్లీ లా అండ్ ఆర్డర్ కూడా ఏఎస్టీ లిస్ట్ మీద పూర్తిగా అవగాహన ఉండాలి.
ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఏఎస్టీ రిలేటెడ్గా జరుగుతూ ఉంటాయి. సో ఆబ్సెంట్ వాటర్స్ లిస్టు, షిఫ్టెడ్ వాటర్స్ లిస్టు అండ్ డూప్లికేట్ అండ్ డెడ్, సో ASDD. సో ఆ విధంగా లిస్టు ప్రతి పోలింగ్ స్టేషన్కి తయారు చేస్తారు. త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కదిరి పట్టణంలోనికి అక్రమ మార్గాల ద్వారా డబ్బు, మారణాయుధాలు, ప్రేరుడు పదార్థాలు తదితర సంఘ వ్యతిరేక ఉపకరణాలను ప్రవేశించకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్లపై వాహన తనిఖీలు ముమ్మరం చేసినట్లు కదిరి టౌన్ సిఐ చలపతి అన్నారు. ఈ రోజు హిందూపురం రోడ్లో పెట్రోల్ బంక్ సమీపాన ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు పోలీస్ శాఖ అన్ని రకాల గట్టి చర్యలు తీసుకుందని కదిరి సిఐ చలపతి అన్నారు. హిందూపురం రోడ్డులోని పోలీస్ చెక్ పోస్ట్ వద్ద ఈ రోజు రహదారిపై వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు మరియు రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ తనిఖీలలో రెవెన్యూ శాఖ అధికారి కృష్ణమూర్తి మాట్లాడుతూ అసాంఘిక శక్తులను నియంత్రించడానికి పోలీసులతో కలిసి రెవెన్యూ శాఖ కూడా పాల్గొంటుందని అన్నారు. రహదారిపై వస్తున్న అన్ని వాహనాలలో ప్రయాణికుల బ్యాగేజ్ ని కూడా తనిఖీలు చేశారు. అక్కడ మేము కూడా చేస్తున్నాం సార్. ఇప్పుడు బయలుదేరారండి. మీ డబ్బులు దీంట్లోనే ఉన్నాయి. అంజీ రాబో ఎలక్షన్ దృష్ట్యా మా పోలీస్ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఆర్ఓ గారు ఆధ్వర్యంలో మన కదిరి పట్టణానికి సంబంధించి ఇక్కడ హిందూపూర్ రోడ్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి వెహికల్స్ను చెక్ చేసి
ఈ ఎలక్షన్ దృష్ట్యా నగదు కానీ అదేవిధంగా ఓటర్లను ప్రభావితం చేసి ఎలాంటి వస్తువులు వచ్చినా కూడా ఇక్కడ పక్కాగా చెక్ చేసి నియంత్రించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా వాళ్ళకి ఏదైనా సమాచారం ఉన్న ఎడల మాకు తెలియజేయాలని కోరుచున్నాం. ఎత్తుట్లా అది ఎది చూడు ఎక్కడికి పోతున్నారా బాబు? జిల్లా కలెక్టర్ అనంతరం గారి ఆదేశాల మేరకు కదిరి హిందూపురం రోడ్డు నందు స్టాటిక్ సర్వేలెన్స్ టీం వారు సిబ్బంది పోలీసులతో కలిపి వచ్చే వాహనాలన్నిటిని కూడా తనిఖీ చేయమని చెప్పి ఆదేశించి ఉన్నారు. ఆ తనిఖీలో ఎక్కడైనా ఏదైనా వాహనం, ఏ వాహనమైనా కావచ్చు, కారు కావచ్చు, బస్సు కావచ్చు, లారీ కావచ్చు, ఎటువంటి వెహికల్లో కూడా అనాథరైజ్డ్గా నగదు కావచ్చు, బంగారం కావచ్చు, పేలుడు పదార్థాలు ఎటువంటివైనా సరే అనాథరైజ్డ్గా తీసుకొని వస్తే వాటిని అన్నింటిని కూడా మేము తనిఖీ చేసి వాటిని సీజ్ చేసి రాజశ్రీ జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రజలందరూ కూడా గమనించి దయచేసి వాటికి సంబంధించినటువంటి ఎటువంటి రసీదులు తీసుకొని వచ్చి మీ సామానులను, మీ డబ్బును జాగ్రత్తగా పరచుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. ఎటువంటి కానీ రసీదులు లేకోకుండా, ఆధారాలు లేకుండా మీరు తరలిస్తే చట్టం ప్రకారం మేము మీ పైన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి నివేదిక పంపబడి ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. కాబట్టి ఎన్నికలు సజావుగా జరుపుకున్నట్టుకు మీ అందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. ఈ తనిఖీలు వచ్చే నవంబర్ 11వ తారీఖు వరకు కూడా జరపడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా ప్రజలను, నాయకులను అందరినీ కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇక్కడ చెక్పోస్టు విధులు నిర్వహిస్తూ ఉన్నాము. ప్రతి వాహనాన్ని, వచ్చిపోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. పై అధికారుల ఆదేశానుసారము వాళ్ళు ఇచ్చే టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము చెక్పోస్ట్లో వచ్చిపోయే ప్రతి వాహనాన్ని క్లీన్గా సెర్చ్ చేస్తూ ఉన్నాము. ఏదైనా ఆధారాలు లేకుండా క్యాష్ను తీసుకొని పోవడం కానీ, లేదన్నా ఇతరత్ర ఏదైనా విలువైన బంగారు లాంటి వస్తువులు ఏదైనా తీసుకొని పోతే ఆధారాలు లేకుండా వాటినంతటినీ సీజ్ చేసి సరైన ఆధారాలు చూపిస్తే వెంటనే పై అధికారులకు తెలియజేసి అప్పటికప్పుడే ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా సామాన్య ప్రజానికానికి ఇబ్బంది లేకుండా ఈ చెక్కింగ్స్ నిర్వహిస్తున్నాము. ఏదైనా ఆధారాలు లేకుండా వస్తువులు కానీ, విలువైన వస్తువులు కానీ, బంగారు కానీ, విలువైన వస్తువులు బంగారు కానీ లేదంటే డబ్బులు కానీ దొరికితే మాత్రము వాళ్ళు ఖచ్చితంగా ఆధారాలు చూపించాల్సి వస్తుంది. లేని ఎడల చట్ట ప్రకారంగా ఆ చర్య తీసుకోవడం జరుగుతుంది. దాదాపు సంవత్సరాల కాల క్రితం నమోదై విచారణలో ఉన్న సివిల్ కేసుపై తిరిగి హైకోర్టులో ఫిర్యాదు చేయడం, కారుణ్య మరణానికి ప్రార్థించడం హాస్యాస్పదంగా ఉందని కదిరి మాజీ శాసనసభ్యుడు, కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. ఈ రోజు పత్రికల్లో వచ్చిన ఈ వార్తలని ఖండించారు. కందికుంట వెంకటప్రసాద్ ఒక వ్యవహారంలో డబ్బుల విషయంలో తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని, తనకు రావాల్సిన మొత్తం రాకపోగా ఈ బెదిరింపులకు తాళలేకున్నారని, కనుక తనకు
కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ ఈ జిల్లాకు చెందిన ఒక మహిళ రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసింది. ఈ వార్తా పత్రికల్లో రావడంతో కందికుంట వెంకటప్రసాద్ ఈ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వార్తలను ఖండించారు. ఈ అంశంపై ఇప్పటికే సివిల్ కోర్టులో వ్యాజ్యం జరుగుతూ ఉందని, ఇప్పుడు ఎన్నికల్లో తాను ఎన్నికల్లో పోటీ చేస్తుండడం సహించలేక ప్రధాన ప్రతిపక్ష పార్టీ చెందిన వ్యక్తులే ఈ కేసుని బనాయింప చేశారని ఆరోపించారు. ఓ కేసుకు సంబంధించి తాను హైకోర్టులోనే పోరాడతానని, ఇలాంటి వార్తలకు పత్రికలు ప్రాధాన్యత ఇవ్వడం విచారించదగ్గ పరిణామమని ఆయన అన్నారు. ఈనాడు జిల్లా ఎడిషన్లో వార్త ప్రచురితమైంది. కందికుంట ప్రసాద్ మీద హైకోర్టులో వ్యాజ్యం అని చెప్పేసి. ఇది ఒక తమాషా అయినటువంటి పరిణామాలు ఇవన్నీ. ఎలక్షన్స్ దగ్గరికి వస్తానే ఒక వ్యక్తిని టార్నిష్ చేయాలా, ఇమేజ్ని టార్నిష్ చేయాలని కుట్ర చెబుతూ వస్తుంది. ఈ కేసులో పూర్వాపరాలు పోతే 2 ఏళ్ల కిందటే ఒకసారి సాక్షి వాళ్ళు బాగా రాసినారు. గౌడ నేతన్ని పెట్టేసి నా గన్మెన్లని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి దానికి మళ్ళీ హైకోర్టులు పెట్టేస్తే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పుకుంది. అది అయిపోయింది. అది వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీ. దీనికి ఈ రోజున సిటీ సివిల్ కోర్టులో ఆ కేసుకు సంబంధించి వ్యాజ్యం నడుస్తుంది మాకు వాళ్ళకి. ఈ నెల 30వ తారీఖున మేము రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఫైల్ చేసినాం. 30వ తారీఖున మళ్ళీ కోర్టులో వస్తుంది. ఇది జరగబట్టి 1 సంవత్సరం అవుతుంది. ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి. మళ్ళీ ప్రసాద్ అభ్యర్థిగా ఉంటున్నాడు. ప్రసాద్ని ఇబ్బంది పెట్టాలని నాయకులు వండినటువంటి కుట్రలో భాగంగా ప్రత్యేకించి వైఎస్ఆర్ పార్టీకి రాస్తున్నటువంటి కారుకూతలు ఇవన్నీ కూడా కార్యకర్తలందరూ కూడా ఇటువంటి వార్తలకి ప్రాధాన్యత ఇవ్వద్దండి. వచ్చే రోజుల్లో కూడా సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు, బలమైన నాయకులు ఎవరు ఉంటే వాళ్ళని ఇరుకున పెట్టాలా, లేదంటే వాళ్ళ ఇమేజ్ని టార్గెట్ చేయాలనే ప్రయత్నం జరుగుతూ వస్తుంది. ఏదైతే వాళ్ళు వ్యాజ్యం అడ్మిషన్ కూడా కాలేండి, అడ్మిషన్ స్టేజ్లో ఉంది, నోటీసులు కూడా రాలా. దాన్ని అమరావతి నుంచి వార్త రాయించినారంటే దీని వెనుక పర్సనల్ ఇంట్రెస్ట్, బోనఫైడ్ ఇంట్రెస్ట్ ఎంత మేరకు ఉందో అందరూ అర్థం చేసుకోవాలా. ఇటువంటి తాటాకు చెప్పులకు బెదిరేటువంటి ప్రసక్తి లేదు. రాజకీయాల్లో 16 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. ఈ వ్యవహారం కూడా మాకు 9 సంవత్సరాల క్రితంది వ్యవహారం. కోర్టులో నడుస్తాం అంటే భర్తతో కోర్టులో నడుస్తా అంటే భార్య పోయేసి ఇంకొకటి పిటిషన్ వేయడం అనేది వ్యాపార సంబంధమైనటువంటి దాంట్లో ఏదో కారుణ్య భిక్ష ప్రసాదించడం అనేది తమాషైన వ్యవహారము. సాక్షి వాళ్ళకి చాలా బాగా కనపడుతుంది. దాన్ని బయటౌట్ చేస్తాం కోర్ట్ ఆఫ్ లాలో. హైకోర్టులో మేము కూడా కంటెస్ట్ చేస్తాము. అడ్మిషన్ స్టేజ్లోనే దాన్ని ఎదుర్కొంటాము. ఆల్రెడీ మా మధ్యన వ్యాజ్యం నడుస్తూ ఉంది. సిటీ సివిల్ కోర్టు, ఇట్ ఇస్ నాట్ ఏ క్రిమినల్ కేసు. సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో వ్యాజ్యం నడుస్తాం. మళ్ళీ ఇంకొకటి వేయడం అనేది ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయపరమైనటువంటి కుట్ర చేయాలని ఆలోచనతో చేసుకున్నదే కానీ వ్యక్తిగతంగా ఆలోచన చేయదని కార్యకర్తలకు చెప్తాను, పత్రికలలో కూడా తెలియజెప్తాను. కొన్ని కోట్ల వ్యాజ్యాలు దాఖలవుతూ ఉంటాయి. కోర్టులో వ్యాజ్యం దాఖలవుతూనే పత్రికలు రాయడం అనేది ఒక విచిత్రమైనటువంటి సంస్కృతి. మామూలుగా ఏదైనా కేసు రిజిస్టర్ అయితేనో దానికి రాస్తారేమో కానీ ఒక సివిల్ కేసు, అది కూడా నేచర్ ఈజ్ సివిల్, దాంట్లో ఈ రకమైనటువంటి వ్యాజ్యం దాఖలైందని పైనుంచి వార్తలు రాయడం అనేది సబబు కాదని చెప్తాను. దీనికి రిజైండర్ కూడా చెప్తాను. ఇట్స్ ఎ సివిల్ ఇన్ నేచర్. ఆల్రెడీ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో వ్యాజ్యం నడుస్తూ ఉంది. దీనికి ఎటువంటి ప్రాధాన్యత లేదని చెప్పేసి కూడా తెలియజెప్తాను. మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నా ఇంకా మహిళలపై మానసిక శారీరక వేధింపులు తగ్గడం లేదని రెడ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యాపకురాలు భానుజ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ఈరోజు మహిళా బాధితులతో సమావేశం నిర్వహించారు. మహిళల హక్కుల పరిరక్షణకు ఎన్నో శాఖల అధికారులకు బాధ్యతలున్నా ఏ ఒక్క అధికారి కూడా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని బాబు ఆరోపించారు. ఈ రోజు మహిళా బాధితులు మహిళా దినోత్సవం నిర్వహించారు. ప్రభుత్వాల వద్ద ఎన్ని చట్టాలున్నా వాటిని అమలు చేయకపోవడంతో మహిళలకు న్యాయం జరగడం లేదని అన్నారు. కదిరి వ్యవసాయ పరిశోధక శాఖ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ మహిళా సాధికారత సాధనకు తొలుత ఆమెకు రక్షణ కావాలని, ఆమె ఆర్థిక స్వావలంబన కల్పించాలని అన్నారు. కదిరి మహిళా పోలీస్ టీం లీడర్ మంజుల మాట్లాడుతూ మహిళలపై వేధింపులు జరిగినప్పుడు వెంటనే పోలీసులను ఆశ్రయించడం ద్వారా
ఆకతాయిలు ఆట కట్టించవచ్చని అన్నారు. గృహహింస చట్టం కింద కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మహిళలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే స్టేషన్కు పిలిపించి హింసించే వారికి కౌన్సిలింగ్ ఇస్తామని అన్నారు. అర్బన్ లో మీరందరూ ఒకసారి అంటే ఇక్కడ చేసేటప్పుడు సర్వేలో ఉన్న విషయాలు ఏమంటే ఒకటి ఉండి వాళ్ళందరూ మిస్ కాకుండా చేయించాలి. కలెక్టర్ గారి ఉద్దేశం కూడా ఏమంటే తర్వాత రెస్క్యూ ఆపరేషన్ చేసి తీసుకొచ్చి ఏదో వాళ్ళకి రిహాబిలిటేషన్ కల్పిస్తామంటే కానీ రకమైన జీవనోపాధులు కల్పిస్తే ఈ తీవ్రతను తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో ఇది సర్వే చేయిస్తాండి. కానీ దీన్ని మీరెవ్వరే కానీ మంజులా గారు ఏంటంటే ఆమె ఒక నిజంగానే మొత్తం ఎక్కడ అంటే రక్షక టీంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు అంటే అనంతపూర్లో 12వ తేదీ చేశాము, ఇక్కడ 14వ తేదీ. అంటే ఈ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ రకరకాల విక్టిమ్స్ అంటే ఇది ఒక ఉత్సవం లాగే కాకుండా ఇప్పటికి కూడా స్టిల్ మహిళల్లో ఉన్న రకరకాల సమస్యలను బయటికి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలన్న ఆలోచనతోనే ఈరోజు అన్ని లైన్ డిపార్ట్మెంట్ను కూడా అంటే ఒక్కళ్ళే కాకుండా పోలీస్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, సైంటిస్టులు, వీటితో పాటే ఐసిడిఎస్ ఎవరైతే ఈ సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో ఒక ఇంట్రాక్షన్ మీటింగ్ లాగా అంటే ఒక విక్టిమ్ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారం కోసము ఆ డిపార్ట్మెంటు ఎట్లాంటి చర్య తీసుకుంటుంది, లేదంటే వాళ్ళకి ఆ ఊరట ఇవ్వడానికి ఏం చేస్తారనే విషయం మీద ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చర్చను పెట్టడం అనేది జరిగింది. ఎక్కడైతే మన ప్రాంతంలో ఇప్పటి వరకు డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించి తీసుకున్న, హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి తీసుకున్న, మహిళలపైన పిల్లలపైన రకరకాల హింస ఏమైతే ఉందో ఆ హింస తగ్గించడానికి రకరకాల చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలు వచ్చినప్పుడు కూడా అవి ఇంప్లిమెంటేషన్లో కరెక్ట్గా వెళ్ళలేదు కాబట్టి ఈ సమస్యను ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నారు. అది ఎవరికి వాళ్ళుగా ఆ ప్రొటెక్షన్ కమిటీలు చేసుకొని వాటిని తగ్గించడానికి ఆ సమస్య వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట దీన్ని రిపోర్ట్ చేయడానికి ఒక ఏమేమంటే 100 డైల్ అనేది ఒకటి ఉంది, 109 అనే పిల్లల కోసం ఉంది, 181 అనేది మహిళలకు ఏమన్నా రకరకాల హింస వాళ్ళ మీద జరుగుతున్నప్పుడు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే ఉంది అనే విషయాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఈరోజు ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేయడం జరిగింది. కిడ్స్ స్వచ్ఛంద సంస్థ చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి దినం. మరి దీనికి ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మహిళా సాధికారికత. అంటే అన్ని రంగాల్లో కూడా మహిళలు ఇవాళ బాగా రాణిస్తున్నారు. మరి ఈ యొక్క మహిళల యొక్క భద్రత కోసం వారికి విద్యాపరంగా అయితేనేమి, ఆరోగ్యపరంగా అయితేనేమి, సామాజిక భద్రత పరంగానైతేనేమి, వ్యవసాయ పరంగానైతేనేమి అన్ని విధాలుగా ఒక భద్రతను అనేటువంటిది కల్పిస్తూ వారి యొక్క సాధికారికతకు ఒక మంచి మార్గం వేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ మహిళా దినోత్సవం రోజున మనమందరూ ఈ విధంగా సమావేశమై మరి గడిచిన సంవత్సరంలో ఈ యొక్క మహిళల సాధికారికత కోసం ఎటువంటి కార్యక్రమాలు జరిగాయి, ప్రభుత్వాలు చేపట్టాయి, అలాగే రాబోయేటువంటి సంవత్సరంలో ఎటువంటి ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మహిళా సాధికారిత సందర్భంగా మరి మరొకసారి అందరినీ ఈ కోరుకునేది ఏమంటే మహిళలకు ఉన్నటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దండి. ఇవాళ మహిళా సాధికారికత ప్రభుత్వాలు కూడా కొన్ని చట్టాలు వారికి ఇవాళ అండగా నిలుస్తున్నాయి. ఆస్తిలో హక్కు, భర్త నుంచి హక్కులు ఉన్నాయి, పిల్లల నుంచి హక్కులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఇచ్చినటువంటి భద్రత, వాటిని సద్వినియోగపరచుకోండి. ఇవాళ ఈ స్వేచ్ఛ అనేది ఎక్కువైపోయింది. దానివల్ల ఇందాక మన వక్తలు చెప్పిన వారు, అలాగే మన పోలీస్ కానిస్టేబుల్ మంజుల గారు చెప్పినట్టుగా ముఖ్యంగా మహిళలు ఈ యొక్క సెల్లుల ద్వారా ఇవాళ సెల్లులు వచ్చేసినాయి, టీవీలు వచ్చేసినాక చాలా ఈ సమాజంలో ఒక కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. పిల్లలకు తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల్లో భార్యకు భర్తకు ఒక అవినాభావ సంబంధాలు ఇవన్నీ
ప్రేమ అభిమానాలు లేకుండా పోయినాయి. ఒకప్పుడు ఇంట్లో ఒక ఫోన్ ఉండేది, ఏ ఫోన్ వచ్చినా అందరు ఎదురుగా మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఫోన్ రాగానే ఫోన్ తీసుకుని బయటికి పోతారు. భార్యకు ఉంటుంది ఫోను, భర్తకు ఉంటుంది, పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఫోన్లు ఉంటాయి. ఇంట్లో ఫోన్ రాగానే అందరు ఎదురుగా మాట్లాడే పరిస్థితి లేదు. ఫోన్ తీసుకొని బయటికి వెళ్తారు, ఫోన్ తీసుకొని మిద్దిపైకి వెళ్తారు, లేకపోతే దొడ్లోకి వెళ్తారు. అంత రహస్యంగా ఎదురుగా మాట్లాడుకోలేనంత ఫోన్లు ఏముంటాయో మరి మనం అందరూ కూడా ఆలోచన చేస్తాం. మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు కదిరి రెడ్స్ ఆఫీస్ నందు భానుజ మేడం గారు ఏర్పాటు చేసినటువంటి ఈ మహిళా దినోత్సవ అవగాహన సదస్సు ముఖ్యంగా ఏమనగా మహిళలు కూడా ఈరోజు అన్ని రంగాల్లో మేము ఎందులోనూ తక్కువ లేదు అంటూ అన్ని రంగాల్లో అయితేనే ఉద్యోగ, విద్య, వైద్య, ఆరోగ్య అన్ని రంగాల్లో కూడా మేము ముందంజలో ఉన్నాము అని చెప్పని మగవారితో మేము ఎలాంటి తక్కువగా లేము, మేము వారికంటే కూడా ముందంజలోనే ఉంటామని చెప్పని ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా కానీ అన్ని రోజుల్లో కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మహిళలు మేము మహిళా రైతులుగా కూడా మేము తక్కువ కాము అని చెప్పని ఈరోజు చిరుధాన్యాలు తయారు విధానంలో ఈ బ్రాహ్మణపల్లి, ఎగువపల్లి, దిగువపల్లి పంచాయతీలో ఉండే గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా రైతులు చిరుధాన్యాలు పండించి వారి ప్రజలకి ఆరోగ్య విషయంలో కూడా మేము కూడా ముందంజలో ఉంటాము, ఆరోగ్య విషయంలో మేము కూడా మా వంతు సహాయం చేస్తాము అంటూ మహిళా రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి ఆ గ్రూపుల్లో ఉన్నటువంటి మంచికి ఒక ఇంత అమౌంట్ దాంట్లో పెట్టుబడిగా పెట్టి వారు ఆ చిరుధాన్యాలు తయారు చేసి అందరికీ విక్రయించి వచ్చిన ఆదాయాన్ని అందరూ కూడా గ్రూప్గా పంచుకుంటూ మహిళా రైతులు కూడా మేమంతా ఒక యూనిటీగా ఉండి ఒక శక్తిగా ఎదుగుతున్నామని చెప్పని ఈరోజు ఇక్కడ తెలియజేశారు. మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున తెలియజేయడం ఏమనగా మహిళా రక్షక్ టీం అనేది మహిళల కోసము, అమ్మాయిలు, ఆడవాళ్ళ కోసము పనిచేస్తూ ఉన్నాము. ఏదైనా అమ్మాయిలను ఏడిపిస్తూ ఉన్నా, లేదు బాధ పెడుతున్నా, కామెంట్స్ చేస్తున్నా మా నోటీస్కి తీసుకురండి, మేము ఆ సమస్యను తీరుస్తాము. అబ్బాయిలను తీసుకొచ్చి మా కౌన్సిలింగ్ చేసి వారి కుటుంబ సభ్యులను పిలిపించి ప్రతి ఎవ్రీ సాటర్డే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ నందు ఇలాంటి ఈవ్ టీచర్స్కి కౌన్సిలింగ్ చేసి వారికి వివరించి చట్టాలు ఎంత బలంగా ఉన్నాయి, మీ జీవితాలు ఎలా పాడైపోతాయి అని చెప్పి వివరించి మొదటి తప్పుగా ఏదైనా క్షమించి, లేదు మరీ రిపీట్గా జరిగితే చట్టం ద్వారా వారిని శిక్షించేయని తెలియజేస్తున్నాను. ఏదైనా అమ్మాయిలకు కానీ మరియు మహిళలకు కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే కదిరి సబ్ డివిజన్లో ఉన్న మహిళలు, అమ్మాయిలందరికీ తెలియజేయడంగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మాకు ఫ్రీగా మాతో మీ సమస్యలను పంచుకోవచ్చు. దీనికి మా యొక్క మొబైల్ నెంబరు ఇస్తానమ్మా, ఏ టైంలో కూడా మాకు ఫోన్ చేయొచ్చు, దానికి మేము రెస్పాన్స్ అవుతాం. మీకున్న సమస్యను మా వంతుగా మేము సహాయం చేస్తాము. మా మొబైల్ నెంబరు 9492330116. మరొకసారి 9492330116. ఇదియే కాకుండా డైల్ 100 మీకు వెంటనే రెస్పాన్స్ అయ్యే నెంబరు డైల్ 100. డైల్ 100 వారికి ఫోన్ చేస్తే వారు వచ్చి ఆ సమస్యను మా వరకు తెచ్చే కంటే ఏదైనా ఆడవాళ్ళ సమస్య ఉంటే వెంటనే నా యొక్క మొబైల్ నెంబర్కి తెలియజేస్తే మీ వద్దకు వచ్చి మీ సమస్యను మాదిగా స్వీకరించి దాన్ని పరిష్కరిస్తానని. వార్తల నుంచి ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవి, విలక్షణమైనవి కనుక జాగ్రత్తగా బాధ్యతలు నిర్వహించాలి. ఎన్నికల సిబ్బందికి చేసి ప్రత్యేక శిక్షణ తరగతులు. ఎన్నికల వేళ డబ్బు, మారణాయుధాలు, మద్యం వంటి అక్రమ రవాణాపై నిఘా. రహదారిపై వాహన తనిఖీలు. మహిళా సాధికారత కోసం మహిళకు స్వేచ్ఛ, ఆర్థిక స్వలంబన కావాలి. మహిళా దినోత్సవ సభలో వక్తల అభిభాషణం. ఇది వాటి ఖాద్రీ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.